హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు వంకాయంత రాజు ఉండేవాడు. గుమ్మడికాయంత అమ్మమ్మ ఉండేది. ఆ అమ్మమ్మ ఇంటి వెనుక సొరకాయంత పొడవైన తోట ఉండేది. ఆ తోటలో ఉదయాన్నే సూర్యకాంతి పడితే ఆకులు మెరిసేవి. సాయంత్రం గాలివాన వస్తే చెట్లు మెల్లగా ఊగేవి. ఆ తోట మధ్యలో బీరకాయంత బావి ఉండేది. ఆ బావి గురించి ఊరిలో ఒక రహస్యం ఉండేది. అది నీళ్లు మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా దాచుకుంటుంది అని అందరూ చెప్పుకునేవారు. పొట్లకాయంత చిన్న బుడ్డోడు ప్రతి వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గరకు వచ్చేవాడు. అతనికి ఆ తోట అంటే భలే ఇష్టం. కానీ బావి దగ్గరకు వెళ్ళొద్దని అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది. అక్కడికి వెళ్ళాలంటే మనసు నిండా నిజం ఉండాలి బాబు అని చెప్పేది. బుడ్డోడికి ఆ మాటలు అర్థం కాలేదు. కానీ బావి మీద ఆసక్తి మాత్రం పెరిగింది. ఒకరోజు సాయంత్రం మబ్బులు కమ్ముకున్న వేళ గాలి వేగంగా వీచింది. తోటలోని ఆకులు శబ్దం చేస్తూ ఊగుతున్నాయి. బుడ్డోడు నెమ్మదిగా బావి దగ్గరకు వెళ్ళాడు. లోపల చూశాడు. నీళ్లు కదులుతున్నాయి. అతను తన ముఖం చూడాలని వంగి చూసినప్పుడు తన ముఖం కాదు, చిన్నప్పుడు అమ్మమ్మతో నవ్వుతూ ఉన్న దృశ్యం కనిపించింది. అతను భయంతో వెనక్కి జారిపోయాడు. ఆ సమయంలో అమ్మమ్మ వెనుక నుంచి వచ్చింది. చూసావా బాబు, అది నీళ్లు కాదు, మనం మర్చిపోయిన రోజుల ప్రతిబింబం అని అనింది. బుడ్డోడు ఆశ్చర్యపోయాడు. అమ్మమ్మ బావిలోకి ఒక చిన్న రాయి వేసింది. నీళ్లు అలలై కదిలాయి. ఇప్పుడు మరొక దృశ్యం. చిన్నప్పుడు అతను ఏడ్చినప్పుడు అమ్మమ్మ అతన్ని ఓదార్చిన రోజు. ఎందుకు అమ్మమ్మ ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అడిగాడు. అమ్మమ్మ మెల్లగా చెప్పింది, మనసులో దాచుకున్నది ఎక్కడికి పోదు బాబు, అది ఒక రోజు మనకే తిరిగి కనిపిస్తుంది. ఆ రాత్రి గాలి బలంగా వీచింది. వాన పడింది. బుడ్డోడు నిద్రపోలేక కిటికీ దగ్గర నిలబడ్డాడు. తోటలో మెరుపులు పడుతున్నాయి. బావి మీద మెరుపు పడినప్పుడు అది బంగారంలాగా మెరుస్తుంది. అతనికి ఒక్కసారిగా అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. నిజం ఉన్న వాళ్ళకే బావి తన రహస్యం చూపిస్తుంది అని. తరువాతి రోజు ఉదయం అమ్మమ్మ అనారోగ్యంగా పడిపోయింది. ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది. బుడ్డోడు భయపడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు అతను బావి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ, నాకు అమ్మమ్మను తిరిగి నవ్వుతూ చూడాలి అని చెప్పాడు. నీళ్లు మెల్లగా కదిలాయి. అందులో అమ్మమ్మ నవ్వుతూ అతనికి కథ చెబుతున్న దృశ్యం కనిపించింది. అతనికి అర్థమైంది, అమ్మమ్మ ఎప్పటికీ పోదు, జ్ఞాపకాలుగా ఉంటుంది. అతను తిరిగి ఇంటికి వెళ్ళి అమ్మమ్మ చేతిని పట్టుకున్నాడు. అమ్మమ్మ, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా అని అడిగాడు. అమ్మమ్మ బలహీనంగా నవ్వుతూ, జ్ఞాపకాలలో ఉండేవాళ్ళు ఎప్పుడూ పోరు బాబు అని అంది. సంవత్సరాలు గడిచాయి. బుడ్డోడు పెద్దవాడయ్యాడు. ఒక రోజు తన పిల్లలను తీసుకొని అదే ఇంటికి వచ్చాడు. తోట కొంచెం మారిపోయింది, కానీ బావి మాత్రం అలాగే ఉంది. అతను తన పిల్లలకు చెప్పాడు, ఇది సాధారణ బావి కాదు, ఇది మన కుటుంబ కథలు దాచుకున్నది అని. పిల్లలు లోపల చూశారు. వాళ్లకు నీళ్లు మాత్రమే కనిపించాయి. అతను నవ్వాడు. ఇంకా మీకు సమయం రాలేదు అని అన్నాడు. ఆ మాటల్లో అమ్మమ్మ స్వరం వినిపించినట్టు అనిపించింది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు అతను ఒంటరిగా బావి దగ్గరకు వెళ్ళాడు. లోపలికి చూశాడు. ఇప్పుడు కనిపించింది చిన్నప్పుడు తాను అమ్మమ్మతో కలిసి తోటలో నడుస్తున్న దృశ్యం. అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, కానీ పెదవులపై మాత్రం చిరునవ్వు ఉంది. అప్పుడు అతనికి అర్థమైంది, జీవితం అంటే ముందుకు వెళ్ళటం కాదు, మనతో వచ్చిన జ్ఞాపకాలను కాపాడుకోవటం. సొరకాయంత తోట, బీరకాయంత బావి, గుమ్మడికాయంత అమ్మమ్మ, ఇవన్నీ తన జీవితానికి దారి చూపిన దీపాలు.
ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనతో ఉన్న వాళ్ళు ఒక రోజు దూరం అవుతారు, కానీ మనలో ఉన్న జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.